అందరికీ నా పేరు చంద్రవర్షిని. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు అరవింద ఇంగ్లీష్ మీడియం. ఈ రోజు శతక పద్యాలు నేర్చుకుందాం. భారత హిమశైల కిరీటమై సముద్ర పాద పీఠమై గంగా యమున గోదావరి కృష్ణవేణి సహితమై విలసిల్లే భారత మాత మన తల్లికి జోహడు. విలసిల్లే భారత మాత మన తల్లికి జోహడు. భావం భారత మాతకు హిమాలయాలు కిరీటం, సముద్రం పాదాల చెంత ఉండే పీఠం. ఇక్కడ గంగా యమున గోదావరి కృష్ణవేణి అనే నదులు ఉన్నాయి. ఈ నదులతో విలసిల్లే భారత మాత మన తల్లికి జోహడు. శాంతిగోరు పాపలం సమర్పించబలం మేము గౌరవం తగలు వసలం మేష భాషలు ఏవైనా మాతచారం ఏదైనా మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం. మేష భాష మతమాచారం వేరే తల్లి పిల్లలుగా ఉండే భారతీయులం. ప్రపంచాల మన దేశం ప్రతిభను నిలబెట్టుదాం. మనమంతా సైనికులం, మనం ప్రజా సేవకులం. జాతి స్వేచ్ఛను అపహరించు శత్రువును ఎదురించుతాం. విజయం సాధిస్తాం, విజయ పతాకును ఎగురవేస్తాం. భావం మన దేశ ప్రపంచంలో దేశ ప్రతిభను నిలబెట్టుదాం. మనమంతా సైనికులం, ప్రజలకు సేవ చేసేవారం. మన స్వతంత్రానికి హరించే శత్రువులను ఎదిరించి విజయం సాధిస్తాం, విజయ పతాకును ఎగురవేస్తాం. శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం మేము వాయు పౌరులం. త్యాగదన్న వారసులం వేష భాషలు ఏవైనా మాతచారం ఏదైనా మనం భావి పౌరులం ఒకే తల్లి పిల్లలం. భావం వేష భాష మతం ఆచారం వేరుగా ఉన్న మేమంతా ఒకే తల్లి పిల్లలుగా ఉండే భారతీయులం. ప్రపంచాన్ని మన దేశం ప్రతిభను నిలబెట్టుదాం. మనమంతా సైనికులం, మనం ప్రజా సేవకులం. జాతి స్వేచ్ఛను అపహరించు శత్రువును ఎదురించుదాం, విజయం సాధించుదాం, జయ పతాకను ఎగరవేస్తాం. భావం మనం ప్రపంచంలో దేశం ప్రతిభను నిలబెడదాం. మనం సైనికులం, ప్రజలకు సేవ చేసేవారం. మన స్వాతంత్రానికి హరించే శత్రువులను ఎదిరించి విజయం సాధిస్తాం, జయ పతాకను ఎగరవేస్తాం. శాంతి కోరే పాపలం సమత పెంచే బాలలం మేము భావి పౌరులం. త్యాగదురు వారసులం వేష భాషలు ఏదైనా మతచారాలు ఏదైనా మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం. భావం వేష భాష మతం ఆచారం వేరుగా ఉన్న మేమంతా ఒకే తల్లి పిల్లలంగా ఉండే భారతీయులం. హిమశైల కిరీటమై సముద్ర పాద పీఠమై గంగా యమున గోదావరి కృష్ణవేణి సాహితమై విలసిల్లే భారత మన తల్లికి జోహరు. విలసిల్లే భారత మాత మన తల్లికి జోహరు. భావం భరత మాతకు హిమాలయాలు కిరీటం, సముద్ర పాదాల చెంత ఉండేదే పీఠం. ఇక్కడ గంగా యమున గోదావరి కృష్ణవేణి అనే నదులు ఉన్నాయి. ఈ నదులతో విలసిల్లే భారత మాత మన తల్లికి జోహరు. శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం మేము భావి పౌరులం. త్యాగదుల వారసులం వేష భాషలు ఏవైనా మతచరం ఏదైనా మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం. భావం వేష భాష మతం ఆశ్చర్యం వేరుగా ఉన్నా మేమంతా ఒకే తల్లి పిల్లలుగా ఉండే భారతీయులం. హిమశైల కిరీటమై సముద్ర పాద పీఠమై గంగా యమున గోదావరి కృష్ణవేణి సాహితమై విలసిల్లే భారత మాత మన తల్లికి జోహారు. విలసిల్లే భారత మాత మన తల్లికి జోహారు. భావం భారత మాతకు హిమాలయాల కిరీటం, సముద్రం పాదాల చెంత ఉండే పీఠం. ఇక్కడ గంగా యమున గోదావరి అనే నదులు ఉన్నాయి. ఈ నదులను విలసిల్లే మన భారత మాతకు జోహారు.